Hey guys, welcome back to our channel. We are back with other video. Yes, we are. Today is a Saturday weekend. We are thought of going somewhere. Yeah. So ఎక్కడికి ఇప్పుడు వెళ్దామన్నా? మార్నింగ్ 7:30 అవుతుంది. So we thought of going somewhere where we can have some pleasant మూడ్ అండ్ లైక్ స్ట్రెస్ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా మళ్ళీ బయట బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేద్దాం మనము. ఎక్కడికి వెళ్దామన్నా? సో యాక్చువల్గా దగ్గరలో అంటే ఇక మేము ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో అక్కడనే నెక్లెస్ రోడ్లో అలా జస్ట్ కాసేపు ఒక 5-10 హాఫ్ అలా ఉండేసి దగ్గరలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి విల్ బ్యాక్. సో ఈ వ్లాగ్ లో ఏమైతుందో లెట్స్ వాచ్. యా సో మేము ట్యాంక్ బండ్ వరకు వచ్చేసాము. వీఆర్ ఎట్ ట్యాంక్ బండ్, చూడొచ్చు మీరు వెనకాల. ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసాము, చూడండి లొకేషన్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 8:15 8:20 అవుతుంది. సో వీఆర్ ఎట్ ట్యాంక్ బండ్. సో విల్ జస్ట్ మనకు ఒకసారి మనము జస్ట్ ఇది ఒక వ్యూ చూపించేసాము, చూడండి. హే గాయ్స్, ఇక మనం ట్యాంక్ బండ్ దగ్గర చూసేయచ్చు మనం వ్యూ ఇలా ఎలా ఉందో. సో అక్కడ మనకు దూరంలో బిర్లా మందిర్ కనిపిస్తుంది, ఇక్కడ బుద్ధా స్టాచ్యూ ఉంది, అండ్ ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది. హైదరాబాద్ లోనే ద బిగ్గెస్ట్ ఫ్లాగ్. యూ కెన్ సీ ద ఫ్లాగ్ కిందికి ఉంది, ఎందుకంటే సార్ ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయారు కదా. 7 days మన సెంట్రల్ గవర్నమెంట్ సంతాప దినాలుగా ప్రకటించినందుకు ఫ్లాగ్ కిందికి ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము బుద్ధా స్టాచ్యూ ఉంది. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇవన్నీ అక్కడ బోటింగ్ కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ ఏం ఉండట్లేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు మీకు బిర్లా మందిర్ కనిపిస్తుంది. సో బిర్లా మందిర్ వన్ ఆఫ్ ది గుడ్ టెంపుల్ అరౌండ్ ది హైదరాబాద్. సో ఇట్ ఈస్ మేడ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మార్బల్స్. సో గాయస్ మనం నాని టిఫిన్స్కి వచ్చేసాము. నాని టిఫిన్స్కి వచ్చేసి మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి నాని స్పెషల్ దోశ అండ్ తవా ఇడ్లీ
అండ్ ది పిజ్జా దోశ. యా పిజ్జా దోశ. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో లెట్స్ టేస్ట్. యా చేసి మంచిగా ట్యాంక్ బండ్ దగ్గర కొంచెం వ్యూ ఎంజాయ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాని టిఫిన్ దగ్గరకు వచ్చేసాము. ఎస్. సో మనము ఫస్ట్ ఏం టేస్ట్ చేసామంటే తవా ఇడ్లీ టేస్ట్ చేసాం. హియర్ ఇస్ ద తవా ఇడ్లీ. సో లెట్స్ టేస్ట్ ది తవా ఇడ్లీ. యా తవా ఇడ్లీ టేస్ట్ చేసేద్దాము. Here it is actually the actual tawa idli. Yeah. తవా ఇడ్లీ అంటే నార్మల్గా చాలా మందికి ఇడ్లీ నచ్చని వాళ్ళకి తవా ఇడ్లీ ఇఫ్ దే ట్రై దిస్ అవుట్ ఇట్స్ రియలీ చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా. చాలా అంటే చాలా బాగుంది. యా. సో ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ మనం స్టీమ్ ఇడ్లీ ఎలా చేస్తారో అలా చేశాక తవా మీద వేసి విత్ కొన్ని కారము పొడి అవన్నీ వేసేసి విత్ ఆనియన్స్ అండ్ సాసెస్ వేసి కొంచెం రోస్ట్ చేస్తారు. యా. సో మనం యా సూపర్ ఉంది. సో నెక్స్ట్ మనము నాని స్పెషల్ దోశ ట్రై చేద్దాం. స్పెషల్ దోశ. యా విల్ ట్రై దిస్ యాక్చువల్లీ. యా. సో హియర్ ఇస్ ద పీస్ నాని స్పెషల్ దోశ. ఎక్కడికి వెళ్ళినా యా లాట్స్ ఆఫ్ చీజ్ అండ్ పన్నీర్ ఇన్ ఇట్. యా వావ్ జ్యూసీ, అసలు వేడిగా ఉంది. క్రీమ్ కూడా చాలా యాడ్ చేశారు. యూ కెన్ సీ. యా. సో ఇందులో క్రీమ్, చీజ్, బటర్, గీ, మసాలాస్, పొడి, ఆనియన్స్ ఇవన్నీ వేసి చేశారు. సూపర్ అంటే సూపర్ ఉంది. సూపర్ యమ్మీగా ఉంది. సూపర్. లోపల దోశ లోపల ఈ మిక్చర్ ఉంటుంది. ఈ మిక్చర్ ఏదైతే ఉంటుందో ఐ లవ్ దిస్ మిక్చర్ యాక్చువల్లీ. ఎస్. సో మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిజ్జా దోశ కూడా టేస్ట్ చేసేసాము. సో హియర్ ఇస్ ది పిజ్జా దోశ. లెట్స్ టేక్ వన్ బైట్ ఫ్రమ్ హియర్. మనకు చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. యా. సో హియర్ ఇస్ ద పిజ్జా దోశ. ఎలా ఉందన్న? చాలా బాగుంది. మాకు తెలిసింది కదా నానిలో చాలా బాగుంటుంది. అలానే లెట్ మీ ట్రై. పిజ్జా కూడా ఆల్మోస్ట్ చిన్న పీస్ కట్ చేసుకుంటున్నాను. చిన్న పీస్ ఆఫ్ దోశ కట్ చేసుకున్నాను. నేను కూడా టేస్ట్ చేసేస్తాను. సూపర్ యమ్మీగా ఉంది. ఫ్లేవర్స్ అన్ని మసాలా ఫ్లేవర్స్ అన్ని నోట్లో తాకుతుంటే చాలా అంటే చాలా బాగుంది. అవును. ఇంకొకటి సేమ్ ఇది పిజ్జా దోశ కూడా సేమ్ ఇందాక మనము నాని స్పెషల్ దోశ చెప్పాం కదా అలానే, కాకపోతే ఇంకొన్ని వెజ్జీస్ అండ్ పిజ్జా సాస్ వేస్తారు. అండ్ ఇంకా గీ వేయరు. సో మనం ఫుడ్ టేస్ట్ చేసేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నాని టిఫిన్స్లో. సో ప్రైసింగ్ వచ్చేసి మనం తీసుకున్న స్పెషల్ నాని స్పెషల్ దోశ వచ్చేసి 110 రూపీస్. అండ్ పిజ్జా దోశ వచ్చేసి 100 రూపీస్. అండ్ తవా ఇడ్లీ వచ్చేసి 70 రూపీస్. యా. సో రివ్యూకి వచ్చేసి మనకి ఈ మూడు నాకు తెలిసి ఈ మూడుకి నేను 4.5 అబోనే ఇవ్వచ్చు. నేనైతే 5 out of 5 ఇస్తాను. ఎందుకంటే ద ఫ్లేవర్స్ విచ్ దే హ్యావ్ మిక్స్డ్ ఇన్ ద లైక్ దోశలో లోపల ఫ్లేవర్స్ ఏవైతే ఉండేనో ఫెంటాస్టిక్ అనిపించినాయి నాకు. యా. దే ఆర్ యూజింగ్ వెరీ గుడ్ క్వాలిటీ యాజ్ వెల్. యా. వచ్చేసి ఎంట్రన్స్ పక్కనే మనం దోశ తీసుకున్నాము. అక్కడ దోశ తీసుకున్నాము. దాని పక్కనే కూర్చోడానికి ఉంది. సో మనం అక్కడ కాకుండా మనం ఇక్కడ కొంచెం సైడ్ కి వచ్చి కూర్చొని రివ్యూ చేయడానికి. యా. సో గైస్ మనం ఫుడ్ తినేసాం కదా, లెట్స్ గో బ్యాక్ హోమ్ అండ్ ఎండ్ ది వ్లాగ్. యా. బ్యాక్ హోమ్ ఇంటికి వెళ్ళే ముందు సో వి థాట్ ఆఫ్ ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాము. సో మా ఇంటి దగ్గరలో ఒక ఆపరా లేక్ ఉంటుంది. అక్కడ ఆగి వి జస్ట్ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎస్ వన్ సీన్, ఒక సీనరీ ఇలా చూపించేసి విల్ జస్ట్ ఎండ్ ది వ్లాగ్ ఓవర్. If you like this video, do like,
comment, share. and subscribe to our channel Brothers Finding Finding Love. Love. Thank you guys. Bye. Bye.